శ్రీ విష్ణు సినిమాల్లోకి వచ్చిన తర్వాత రాకముందు లైఫ్ ఏం మారిందంటే ఏం చెప్తారండి? నాదైతే పెద్దగా అంటే నా పర్సనల్ ఇదైతే యాజ్ ఇట్ ఈజ్ అదేనండి. హ్మ్. బట్ మనం సినిమాల్లోకి వచ్చిన తర్వాత వన్స్ బిజినెస్ యాంగిల్‌లో చూస్తాం కదా! ఇప్పుడు అవును. ఎంతవరకు మనం క్రియేటివ్‌గా మన ప్యాషన్ ఇదంతా ఉన్నా, అవును. ఒక పాయింట్ తర్వాత బిజినెస్ యాంగిల్‌లో కూడా చూడాలి కదా! అవును. సో, అది కొంచెం రెస్పాన్సిబిలిటీ ఇదివరకు అంత పెరిగింది. ఉండేది కాదు. హ్మ్. అదే మన ముందు ఈ సినిమాలకు ముందు అది. అవును. ఇప్పుడు వచ్చిన తర్వాత కొంచెం ఆహ్, నిర్మాతలు అంటే ఆపోజిట్ వేరే వాళ్ళ డబ్బు మన మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయటం ఇదంతా ఈ ప్రాసెస్ ఉంటుంది కదా! అవును. హ్మ్. దీని మీద ఏంటంటే కొంచెం బాధ్యతగా ఉండాలి. అంత ఈజీగా డెసిషన్‌లు తీసుకోకూడదు. అదే మార్పు. హ్మ్. సరే ఇన్నేళ్ల ప్రయాణంలో ప్రతి ఫ్రైడే ఒక ఛాలెంజే గదా! అవునండి. అవునవును. ఆ ఫ్రైడే రోజు మీ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? మెయిన్ నేను ఎక్కువ కొత్త డైరెక్టర్లతో వర్క్ చేస్తాను చేస్తారు. కదండీ. అవును. సో, ఒక 90%, 95% మన సినిమా ప్రాసెస్ మొదలెట్టినప్పటి నుంచి రిలీజ్ వరకు వచ్చేసరికి ఒక క్లారిటీ ఉంటుంది మనకి. హ్మ్. ఏం స్టార్టింగ్ అంత జరగబోతుంది? ఉండేది కాదు. హ్మ్. బట్ ఇప్పుడు కొంచెం ఎక్స్‌పీరియన్స్‌తో మనకు అర్థమవుతుంది. అవును. సో, దాన్ని బట్టి టీమ్ అందరిని ప్రిపేర్ చేయటం. ఎందుకంటే ఒక డైరెక్టర్ అవ్వాలంటే కొంతమంది 10 ఇయర్స్ వర్క్ చేసి ఉండుంటారు ముందు. కొంతమంది 5 ఇయర్స్ అలా కొన్ని ఇయర్స్ పాటు వాళ్ళ డ్రీమ్ కదా! అవును. సో, వాళ్ళ డ్రీమ్ రోజు కాబట్టి మనకున్న ఎక్స్‌పీరియన్స్ అంతా కూడా అతన్ని ఎక్కడ ఇదవ్వకుండా హ్మ్. అది సినిమా ఎలా ఉన్నా నువ్వు అనుకున్నది ఇది, చేసింది ఇది, హ్మ్. వచ్చిందా లేదా చూసుకో అంతవరకే అన్నట్టు ఎక్కువ నేను డైరెక్టర్‌నే ప్రిపేర్ చేస్తూ ఉంటా. హ్మ్. సో, ఇప్పుడు నాకు కొత్తగా ఒక సూపర్ సక్సెస్ వచ్చింది, లేకపోతే సినిమా వర్కౌట్ అవ్వలేదు, అబ్బా అనుకోవటం, లేకపోతే అయ్యో ఇది అనుకోవటం అనేది తక్కువే. కొంచెం నేను అలా తీసుకోవటం చాలా తక్కువ. హ్మ్. బట్ చేసినంత సేపు మాత్రం ఒక సినిమా ఆ డైరెక్టర్‌కి ఫుల్ సపోర్ట్‌గా ఉంటా. హ్మ్. ఇంక వేరే అలిగేషన్ రానివ్వకుండా ఆ కథ ఏమనుకున్నాడో అతను ఫస్ట్ డ్రీమ్ ఫుల్‌ఫిల్ అవ్వడానికి మాత్రం నేను 100% పెట్టేస్తా. హ్మ్. ఇంక రిజల్ట్ అనేది ఇంక దేవుడి చేతిలో మన చేతిలో కష్టపడటమే మన పని. అదే నేను మా 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 బ్యాచ్ అందరికి అదే మెంటల్‌గా ఇది చేస్తాను. కానీ ఇంత స్థితప్రజ్ఞత రావడానికి చాలా జర్నీ చేసి ఉండాలి. చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి ఉండాలి కదా! అదేనండి. అది జర్నీలో ఎక్స్‌పీరియన్స్‌లో వస్తదంట. ఎక్స్‌పీరియన్స్‌లో వస్తుంది. మనం ప్రాక్టికల్‌గా అయన్నీ చూసాం కాబట్టి, ఇప్పుడు కొత్త వాళ్ళు మన దగ్గరకొచ్చినప్పుడు ఇంత కష్టపడనివ్వకుండా హ్మ్. మీ ఎక్స్‌పీరియన్స్ కొంచెం వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఆళ్ళకి హెల్ప్ అవుతే వాళ్ళకి స్ట్రెస్ కొంచెం 50% తగ్గించిన వాళ్ళం అవుతాం కదా! ఆ విధంగా అయితే చాలా బాగా నా దగ్గరకొచ్చిన వాళ్ళందరూ హ్యాపీ ఎప్పుడు. హ్మ్. హ్మ్. సో, ఎప్పుడు అంటే వన్స్ వచ్చారంటే ఇప్పటిదాకా ఎగ్జిట్ అనేది లేదనమాట. రావటం అందరూ జాయిన్ అయ్యి పెద్ద ఫ్యామిలీ కింద ఎదగటం తప్పితే మేము హ్మ్. లేదు ఇంకా సెపరేషన్ అనేది లేదు. లేదు. ఏ సక్సెస్‌ని బాగా సెలబ్రేట్ చేసుకున్నారు మీరు? నేను ఆహ్, యాక్చువల్లీ ఫస్ట్ 'ప్రేమేష్ కాదల్' ఒక మంచి హై అండి. అంటే అందరూ చాలా బాగా చేసావు. బయట కొంచెం నేను బాగా కామ్‌గా ఇంట్రోవర్ట్‌లా ఉంటాను కదా! సో, వీడు అసలు సినిమాలకి పనికొస్తాడు ఫ్రెండ్స్‌లోనే. హ్మ్. వీడు కొత్తోళ్ళతో మాట్లాడడు, వీడు ఇప్పుడు సినిమాలు ఎలాగా ఏంటి అనేది అనుకునేవారు. బట్ 'ప్రేమేష్ కాదల్‌కే' చాలామందికి ఒక స్పార్క్ కనిపించింది. అవును. అరే! ఈడు పర్లేదురా మన దగ్గర ఎలా ఉన్నా కెమెరా ముందు బాగా చేస్తున్నాడు హ్మ్. ఇదోటుంది. హ్మ్. తర్వాత నేను బాగా నమ్మి ఈ స్టార్టింగ్ స్టెప్స్ మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా ఎయ్యాలని కాషియస్‌గా తీసుకున్న డెసిషన్‌తో అప్పట్లో కూడా ఉండేవాడు 'నీది నాది ఓకే' కదా! సెలెక్ట్ చేసుకొని 2 సినిమాలు మేమే తీసామండి. హ్మ్. అప్పుడు ప్రెషర్. హ్మ్. అంటే మనం అనుకున్నట్టు అందరూ ఆలోచిస్తున్నారా? లేకపోతే మనం డిఫరెంట్ అని చెప్పి ఏమన్నా మిస్టేక్ చేస్తాం. అసలు తెలుగులో చూస్తారా ఇలాంటి సినిమాలు? అంటే కమర్షియల్ యాంగిల్‌లోనే ఆలోచిస్తారు కదా! మనం ట్రై చేయొచ్చా లేదా అని 2 ఒకసారి మొదలుపెట్టి చేసాం. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి చేస్తే ఒకటి డిసప్పాయింట్ అయితే రెండోది చెయ్యం కదా! 2 బాల్లు ఒకసారి ఏద్దాం. ఒకటన్నా ఒకటైనా తగిలితే మనం కొంచెం ఓకే. మన బ్రెయిన్ కూడా పనిచేస్తుందిరా! మనం మనం దీనికి పనికొస్తాం అనే డెసిషన్ తీసుకునే అంత స్ట్రాంగ్ ఇది ఆ 2 ఫిల్మ్స్‌తో దిగామండి. హ్మ్. లక్కీగా చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. అవును. చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఇప్పటికి నాకు తెలిసి ఆ టైంలో మీడియా తరపున రివ్యూస్ అని, ఆడియన్స్ తరపున అది కొంచెం ఏ సెంటర్స్ వరకు బాగా ఇదయ్యింది. అవును. అవును. నీది నాది వచ్చి స్టూడెంట్స్‌లో బాగా ఇదెళ్ళింది. అండ్ రెండిట్లకి కూడా పెర్ఫార్మెన్స్ వైస్ చాలా మంచి అవును. అప్రిసియేషన్ అవును. వచ్చింది. అదే బెస్ట్ హై అండి. హ్మ్. ఆ సినిమాలే అంటే అంటే ఎక్స్‌పెరిమెంట్ చేసి అందులో అవును. సక్సెస్ అవ్వడం అన్నది. అవును.